హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆడియో సెట్టింగ్స్ అండ్ టెక్. సో నా రూమ్ వచ్చేసి ఈ విధంగా ఉంది. 7x4 ఫీట్, 7 ఫీట్ ఇంటూ 4 డైమెన్షన్ ఉంది ఈ రూము. సో నేను ఒక యాంప్లిఫైర్ అయితే తయారు చేశాను. యాంప్లిఫైర్ వచ్చేసి ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, సెంటర్స్ వరకైతే మనం 4 ఇంచ్ స్పీకర్స్ వరకు ఇచ్చుకోవచ్చు. సబ్ ఊఫర్ అంతకు మించి అంటే ఒక 6 ఇంచ్ టు 7 ఇంచెస్ లాస్ట్ ఆ కెపాసిటీ తట్టుకుంటుంది. సో నేనైతే జస్ట్ 2 ఇంచ్ స్పీకర్స్ అయితే వాడుతున్నాను. నా దగ్గర 4 ఇంచ్ స్పీకర్స్ నేను తెప్పించి స్వీటాన్ కానీ బాక్సులు క్రాస్ బాక్స్ తెప్పించి అప్పుడు ఫిట్ చేసి మీకు ఈ స్పీకర్స్ వైజ్గా కూడా నేను చూపిస్తాను సౌండ్ ఎఫెక్ట్ ఎట్లా వస్తుందో. అది వచ్చేసి సరౌండ్, ఇది వచ్చేసి ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైటు, ఇది వచ్చేసి నాది పాతది టీవీ, ఇది వచ్చేసి శాంసంగ్ టీవీ, ఓన్లీ ఫర్ డిస్ప్లే వాడతాను ఇది. మిగతా డాల్బీ డిజిటల్ వచ్చేసి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ బాక్స్ అయితే తీసుకుంటాను. ఆప్టికల్ నుంచి ఇక్కడ ఆడియో రష్కి ఇస్తాను. ఆడియో రష్ సిగ్నల్స్ మొత్తం ఇట్లా వైర్లు టైప్ చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ నేను ఇక్కడ ఇన్పుట్ ఇచ్చేసాను. మీరు చూడొచ్చు ఆర్సీ ఇన్పుట్. ఇది వచ్చేసి 6 ఛానల్ స్పీకర్ సాకెట్. ఓకే, ఇది వచ్చేసి బాక్స్ పవర్ సప్లై మనకు 12 volts 1 amp. ఏ బోర్డు క్లాస్ డి బోర్డు యాంప్లిఫైర్ తయారు చేసుకున్నాను ఇది. ఈ క్లాస్ డి బోర్డు ఏ ఛానల్కి ఆ ఛానల్ 12 volts 1 amp వెళ్ళిపోతాయి. ఇది సింగిల్ స్పీకర్ అది క్లాస్ డి బోర్డు 2 వాడాను. ఇది వచ్చేసి గెయినర్, అంటే సౌండ్ క్లారిటీ పెంచడానికి, వాయిస్ అనేది క్లారిటీ రావడానికి గెయినర్ ఒకటి వేసాను. ఇవి వచ్చేసి క్లాస్ డి డయల్ స్పీకర్ బోర్డ్స్, ఇవి 2 వాడాను. ఒకటి ఫ్రంట్కి, ఒకటి సరౌండ్కి. ఈ బ్యాక్ సైడ్ నుంచి స్పీకర్ సాకెట్ మీకు ఇంతకుముందు చెప్పాను. ఈ స్పీకర్ సాకెట్ మనకు బ్యాక్ సైడ్ ఇచ్చుకోవచ్చు 6 స్పీకర్స్కి. ఇది వచ్చేసి ఎస్ఎంపిఎస్ వాడాను. ఈ ఎస్ఎంపిఎస్ వచ్చేసి ఆడియో రష్కి సూటబుల్ అవుతుందని ఈ డివిడి ఎస్ఎంపిఎస్ వాడాను. ఆడియో రష్ గెయినర్కి వెళ్ళిపోతుంది ఈ పవర్ సప్లై. ప్లస్ ఆడియో రష్కి 5 volts వచ్చేసి ఇక్కడ ఈ డయోడ్ నుంచి తీసుకున్నాను. ఈ డయోడ్ చూడొచ్చు. గ్రౌండ్ వచ్చేసి మీకు గ్రౌండ్ అనేది ఇక్కడ నుంచి తీసుకున్నాను. ఓకే, గ్రౌండ్ అనేది మనకు ఎక్కడి నుంచి అనేది తీసుకోవచ్చు. ఇక్కడ మనకు మెటల్ పార్ట్స్ నుంచి, ఎస్ఎంపిఎస్ నుంచి. ఇవి వచ్చేసి ఈ వాల్యూమ్ కంట్రోల్, 100K వాల్యూమ్ కంట్రోల్ ఫ్రంట్. ఇది సరౌండ్, ఇది సెంటర్, సబ్ ఊఫర్. మనం మ్యాక్సిమం ఎంచుకోవచ్చు సౌండ్ ఎఫెక్ట్స్ కొరకు. ఇట్లా ఒక చిన్న క్యాబిన్లో అయితే నేను ఈ విధంగా మాత్రం తయారు చేశాను. సో ఇది మెయిన్గా ఇది ఊఫర్కి వేసాను. బీటీ బోర్డు అంటే ఒక చిన్న హోమ్ థియేటర్ కదా, మనకు బీటీ బోర్డు సరిపోతుంది. పెద్ద బోర్డ్స్ వేసి పెద్ద వాటేజ్. సో ఈ రూమ్ బట్టి నేనైతే ఈ సెలక్షన్ ప్రాసెస్ తయారు చేశాను. మీకు లాస్ట్లో సౌండ్ క్వాలిటీ కూడా ఒక హాలీవుడ్ మూవీ పెట్టి డాల్బీ డిజిటల్ ఎట్లా వస్తుందో నేను చూపిస్తాను. సో ఇదైతే బీటీ బోర్డు వాడాను. 12 volts 1 amp వరకు ఈ పవర్ సప్లై కావాలి. సో ఇదే ఎస్ఎంపిఎస్ నుంచి నేను తీసుకున్నాను. బీటీ బోర్డ్కి ఇక్కడున్న ఆడియో రష్కి పవర్ సప్లై అనేది ఈ ఎస్ఎంపిఎస్ బోర్డ్కి నుంచి వెళ్ళిపోతుంది. సో ఇది మన కెమెరాకి కనెక్ట్ చేసే 4 lines 12 volts 1 amp వోల్టేజ్ సప్లై, ఇది ఎస్ఎంపిఎస్, ఇది వాడాను. సో మనం అయితే సౌండ్ టెస్టింగ్ చేద్దాం. ఇప్పుడు రష్ అయితే ఆన్ అయిపోయింది. నేను పవర్ సప్లై ఇచ్చాను. మనకు సెటప్ బాక్స్ కూడా ఇన్స్టాల్ అవుతుంది. మీరు చూడొచ్చు, ఇది ఎస్ఎంపిఎస్ కూడా ఆన్ అయిపోయింది, పవర్ సప్లై. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ మొత్తం పవర్ సప్లై, క్లాస్ డి బోర్డ్స్, ఈ 3 క్లాస్ డి బోర్డ్స్, మొత్తం 4 క్లాస్ డి బోర్డ్స్ ఆన్ అయిపోయినాయి. ఓకే, సో ఈ సోఫా నుంచి మనం కూర్చొని ఒక మూవీ వాచ్ చేస్తే ఇంచుమించు థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. నేనైతే అసలు ఇట్లా సౌండ్ వస్తుందని అన్బిలీవబుల్, నేను థింక్ చేయలేదు. సో ఇప్పుడైతే ఒక ట్రైలర్ అయితే మీకు చూపిస్తాను.
అమెజాన్ అయితే ఓపెన్ చేశాను నేను. అమెజాన్ ప్రైమ్ నాకు ఒక హాలీవుడ్ మూవీ ట్రైలర్ అయితే మీకు పెడుతున్నాను ఇప్పుడు. సో ట్రైలర్ అయితే చూడొచ్చు మీరు. ఫ్లైట్ రిస్క్ అనేది చూద్దాం. మీరు చూడొచ్చు. సో ఎఫెక్ట్స్ అయితే చిన్న యాంప్లిఫైర్ అయినా బాగా మనం సెట్ చేసుకోవచ్చు. దీనికి ఇంకా 4-inch స్పీకర్స్ సరౌండ్ పెట్టుకుంటే ఇంకా ఎఫెక్ట్స్ వస్తాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, మీకు ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను ఇస్తాను. ఈ యాంప్లిఫైర్ చేసుకోవడానికి ఎంత కాస్ట్ పడుతుంది ఏంటి అని తెలుసుకోవడానికి నాకు కామెంట్ చేయండి. మీకు నేను ఎగ్జామిన్ చేసి ఎంత కాస్ట్ పడుతుందో మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.